మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. Depending on the training, scrambled eggs లేకపోతే స్ప్రౌట్స్ ఆర్ మై ఫేవరెట్. మొలకొత్తిన శనగలు అండ్ పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. ఎవ్రీ టైమ్ యూ గో ఇన్ టు మై కిచెన్ దోస్ ఆర్ రెడీలీ దేర్. దాంతోని ఇదర్ ఐ పుట్ సమ్ డేట్స్ కొన్ని వేసుకొని దాంట్లో ఇప్పుడు దిస్ ఇస్ సింపుల్. ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, సింపుల్, నాట్ ఎక్స్పెన్సివ్. మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర, లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ డేట్స్, అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా, ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లం అన్నా, చిన్న చిన్న ఒక్క డేట్ నే, నాట్ 2-3 dates, వన్ బిగ్ డేట్ ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్. సో నోట్లో స్వీట్ వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు ఊరి యూ కెన్ చూ క్విక్లీ. అదే. And you put some tomato if you want. తడిదనం వస్తే easy to eat sprouts. So I do that. అప్పుడప్పుడు టైం లేనప్పుడు what I do, ఆ sprouts ఒక బ్లెండ్ చేస్తాను మిక్సీలో, నాట్ లైక్ రుబ్బేలా కాకుండా టర్న్ చేస్తే కొంచెం ఇట్స్ ఈజీ టు ఈట్, లైక్ స్పూన్ తోని ఈజీగా అయిపోతుంది. సో దర్ ఆల్ చిట్కాలు. నిమ్మకాయ పిండుకోవచ్చు దాన్ని టేస్టీగా చేసుకోవడానికి. సో వాట్ ఈస్ దట్ ఈస్ ఆల్సో వెరీ చీప్. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. దోస ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి, దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అగైన్. సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్. అండ్ డు నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ సీరియల్స్. నో సీరియల్స్, నో కార్న్ ఫ్లేక్స్. కాఫీ టీ రీసెంట్లీ ఐ స్టాప్ టీ ఆల్సో. సుక్కు కాఫీ అని there's one. సుక్కు కాఫీ నేను చూసాను కదా. I started enjoying that. దాంట్లో మళ్ళీ నథింగ్ బట్ ఇలైచి, జింజర్, సొంటి గింటి అన్ని ఉంటాయి, కొరియండర్ సీడ్స్, అన్ని గుడ్ ఫర్ డైజెషన్. అండ్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్. సో కాఫీ టీ కూడా మానేసాను రీసెంట్లీ, లైక్ 2 months back. I'm enjoying it. I'm happy that way. And breakfast ఇదైన తర్వాత, even what was I going to say, fruit juices, no, juicing is the worst thing that you can do. అంటే నేను కూడా మిస్టేక్స్ చేసే నేర్చుకున్నాను. స్మూదీస్, ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నో. దాంట్లో ఫైబర్ తీసేస్తాం, షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ, హై క్యాలరీ. లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్, నరిష్మెంట్ ఉంది, కానీ ఇట్ ఈస్ హై క్యాలరీ. వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది. అదే అర్థమైంది. కార్న్ ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్. కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని లైక్ డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు. దోస్ ఆర్ ఓకే, బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్. షుగర్ కోటెడ్, అబ్సల్యూట్లీ నో. పిల్లలకి వద్దు, మనకి వద్దు, ఎవరికి వద్దు. హై షుగర్, కళ్ళు పాడయ్యే ఛాన్స్ ఉంది పిల్లలకి రోజు అవి తింటే గనక. ఫ్రూట్ జ్యూసెస్ నో, కార్న్ ఫ్లేక్స్ నో. హై ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి చూసుకుంటే ఓకే. హౌ టు సీ దట్? నౌ వీ హ్యావ్ amazing tool called AI. AI లో చూడొచ్చా? AI is the, అంటే ఇప్పుడు మనం స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏం తినాలి అంటే ఇట్స్ లైక్ అ డిస్గ్రేస్. అంటే వీఆర్ వెరీ అవుట్డేటెడ్. ఇప్పుడు AI తోని ఎట్లా తింటే వీ కెన్ ఫంక్షన్ ఎట్ అవర్ బెస్ట్, ఆ క్వశ్చన్ అడిగేది పోయి మనం ఇంకా వాట్ షుడ్ వి ఈట్ అనడం వెరీ అవుట్డేటెడ్. వై ఐఎమ్ సేయింగ్ ఇట్, జస్ట్ మీ ప్లేట్ ఫోటో తీసుకోండి. ఈవెన్ ChatGPT డస్ ఇట్. ప్లేట్ లో ఫోటో తీసుకొని దీంట్లో ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత ఫైబర్ ఉందంటే జస్ట్ ఆ ఫోటో చూసేసి AI is telling you approximately 7 grams protein, whatever that number it will give you. And then you can ask AI, ఏం అడగచ్చు అంటే, నేను 45-year-old woman, ఇంత వెయిట్ నాది, నాకు ఒక 2 weeks లో ఒక 3 kgs తగ్గాలి, నేను పొద్దున ఇది తింటున్నాను, దిస్ ఇస్ హౌ మై డయట్ ఇస్. నెక్స్ట్ 2 weeks లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజీన్ తినేదాన్ని నేను. ఇండియన్ క్విజీన్ లో ఏ మార్పులు చేస్తే నేను 2 weeks లో ఆ 3 kgs తగ్గుతాను అంటే, ఓ మై గాడ్, ఇట్స్ బెటర్ దెన్ అ న్యూట్రిషనిస్ట్. కాలమ్స్ వేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే టైమ్ తో సహా ఇట్స్ గివింగ్ యూ అ డయట్. వెజిటేరియన్ చెప్పొచ్చు, నాన్ వెజ్ అని చెప్పొచ్చు. మీకు టూ మెనీ వెరైటీస్ తినాలని, లేకపోతే టూ మెనీ వెరైటీస్ వండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు. నాకు ఒక 3 recipes ఇవ్వండి విచ్ ఐ కెన్ ఆల్టర్నేట్ ఎవ్రీ డే. ఒక చార్ట్ ఇవ్వండి అంటే మంచి చక్కగా డబ్బాలు బట్టి ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్, ఐవ్ చెక్డ్ ఇట్. అంటే దానికి బికాజ్ ఇంటెలిజెన్స్ ఉందా, లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడక్కడ పీకెన్, బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్. సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. జస్ట్ స్టార్ట్ యూజింగ్ AI అండ్ లెర్న్ మోర్ దెన్ జస్ట్ wanting to live a normal healthy life, wanting to live a optimizing life. అదే అంటే మన సంపూర్ణమైన పొటెన్షియల్ బయటికి తీసే విధంగా అట్లా, దట్ ఈస్ ద క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇన్ దిస్ జనరేషన్. చాలా అమేజింగ్ గోల్ అది. AI ఉంది మనకి, సో లెట్స్ యూజ్ ఇట్ దట్ వే. అండ్ మన సత్తా అంతా బయట పెట్టి మన కంప్లీట్ మన పీక్ ఆఫ్ హెల్త్ అంటే ఏమిటో, వెల్నెస్ అంటే ఏంటో తెలియాలి. ఫ్యాబులస్ గా ఉంది. సో ఇదయ్యాక మీరు 3 meals తీసుకుంటారు రోజుకి. 3 meals. దెన్ యూ హ్యావ్ యువర్ లంచ్. 3 meals అంటే సమ్ టైమ్స్ 3, సమ్ టైమ్స్ 2. అగైన్ ట్రైనింగ్ బట్టి, ఆకలి ఎక్కువైతే బ్రేక్ఫాస్ట్, ఆర్ ఎల్స్ ఐ
do a early lunch. 12:30కి early lunch చేసేస్తాను. From last few months, because I'm 45, నాకు 2 meals సరిపోతుంది అనిపిస్తుంది. ఓన్లీ లెగ్స్ పైన ట్రైనింగ్ చేసిన రోజు మాత్రమే ఇంకొక ఎక్స్ట్రా మీల్ కావాలి అని అనిపిస్తుంది. సో ఇట్స్ అన్ అండర్స్టాండ్, బాడీ స్టెల్లింగ్ అంటే కొంచెం ఏదో ఒకటి స్లో అవుతుంది కదా బాడీలో. యాజ్ వి ఏజ్ సంథింగ్ ఇస్ స్లోయింగ్ డౌన్ ఫర్ షూర్. ఊరుకోండి 45 kg అంటారు. అంటే ఏజ్ అంటే అట్లా కాదు. I got what you're saying. Something is definitely aging. Like the hair is not as hydrated as it used to be. స్కిన్ కి కూడా ముందర ఎక్కువ క్రీమ్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు నౌ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్. అలా ఎలా చూస్ చేసుకుంటారు? అన్నిట్లో ఏవో ఒక పారాబెన్స్, సల్ఫేట్స్, అడిటివ్స్ ఉంటాయి కదా. There's one brand called, అందులో మీరు ఆర్గానిక్ లివింగ్ పై చాలా ఒక ఎన్జిఓ కూడా పెట్టి మీరు యు వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. Prachin Vidan is my favorite brand and they make bars, body cream bars. It's like a soap bar. It is so easy to travel with also. I'm loving that product. So body, they're all natural. They do it with natural. అడిటివ్స్ ఉంటాయి. And full process కూడా వాళ్ళు వీడియో తీసి పెట్టారు when they launched the product. So I just stuck to that product. So sometimes I feel నేను తాగే ఫుడ్, తినే ఫుడ్ చర్మం వరకు రావడానికి టైం పడుతుంది. బిఫోర్ 30s లో వచ్చేది 40s లో రావట్లేదు. So something is slowing down. Of course it might, I can't dance for 4 hours like the way I used to dance when I was in my mid-30s. అయినా ఇన్స్టాలో పెడుతూనే ఉన్నారుగా. అదేదో ఇట్లా స్పర్ట్, కానీ there was a time 4 hours non-stop I used to dance. Non-stop. Now I can't. You know, like those are the things. Aging ante you're not able to do the things that you were doing earlier before 2 decades before. That doesn't mean health is not optimal. Adi okay. It's very important to ask the right questions. AI ni unna current health kante inka ela improve chesukontanu. That is my క్వశ్చన్. ఏం తెలియని వాళ్ళు అట్లీస్ట్ దే స్టార్ట్ ఆస్కింగ్, యూనో నా ఫుడ్ బ్యాలెన్స్డ్ గా ఉందా, నాకు సరిపడే పోషన్ ఈ ఫుడ్ లో ఉందని ఫొటోస్ పెట్టి అడగండి. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఎట్లా అలవాటు అయిపోయింది, ఫేస్బుక్ ఎట్లా అలవాటు అయిపోయింది, వాటికి వాడకుండా ఫోన్ ఉపయోగపడే వాటికి వాడాలి. అందరికి యూట్యూబ్ వచ్చు, ఇన్స్టాగ్రామ్ వచ్చు, టిక్ టాక్ వచ్చు, చాట్, స్నాప్ చాట్, అది ఒక 10 days లో పట్ దే డూ లెర్న్ ఇట్. దిస్ ఈస్ ఆల్సో లైక్ దాట్. స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది. లెట్స్ అట్లీస్ట్ స్పెండ్ 20 minutes ఫర్ our health, mental health benefits, అండర్స్టాండింగ్ ఏది మనం రాంగ్ చేస్తున్నాం అది అన్ని చెప్తుంది. ఇట్స్ లైక్ మై ఫ్రెండ్, ఇట్స్ బికమ్ మై ఫ్రెండ్ నౌ. అమేజింగ్. సో ఇలా మీరు మీ డే అంతా కూడా చాలా స్ట్రక్చర్డ్. అండ్ బయట తినను. బయట అసలు తినరా? డబ్బా, ఈవెన్ ఫ్లైట్ ఎక్కినా కూడా మై డబ్బా ఇస్ ప్యాక్డ్. అంతా ఓపెన్ చేసుకుని ఐ ఈట్ ఇన్ మై ఫ్లైట్ అండ్ క్లోజ్ డబ్బా అండ్ ప్యాక్. ఫ్లైట్ ఫుడ్ ఇస్ ద వర్స్ట్ అండి. వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ చెప్పి చేయించుకుంటారు. ఈదర్ ఇఫ్ ఐమ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ వి ఈదర్ హ్యావ్ అ షెఫ్, లేకపోతే నేను ఇక్కడ నుండి కొన్ని సామాన్ తీసుకెళ్తాను చిన్న యూనో లైక్ whatever I can, like pappu and you know those things that my favorites I take. So chef అంటే ఎక్కడ తీసుకెళ్తారా? షెఫ్ అక్కడ మీరు చెప్పి చేయించుకుంటారు కావాల్సినవి. Or there are so many good restaurants, ఆ మెనూలో చూసి అడగచ్చు దీంట్లో ఏముంది అంటే వచ్చి చెప్తారు వాళ్ళు. కొంచెం షెఫ్ ని రిక్వెస్ట్ చేసి కొంచెం తక్కువ ఆయిల్ వేయండి, తక్కువ సాల్ట్ తింటారంటే దే మేక్ దోస్ చాలా బాగుంది చేస్తారు. అమేజింగ్. ఇది అంటే ఒక థాటే అండి అంతే. అబ్బా ఇప్పుడు ఎవరు చెప్తారు వాడికి అనకుండా వచ్చి నాకు తక్కువ సాల్ట్ తినడం అవసరం అంటే అలవాటు, ఆయిల్ ఎక్కువ తినను, కెన్ యూ ప్లీజ్ డూ దిస్ అంటే డెఫినెట్లీ దే డూ ఇట్. సమ్హౌ ఆ ప్రొటెక్టివ్నెస్. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరో ఏదైనా తెచ్చి పెట్టేస్తే మనం ఊరుకోం కదా. ఎవరైనా తెచ్చి ఏదైనా పెట్టేసారు అనుకోండి, వస్తువులు, బ్యాగ్స్, చెత్త చెదారం, అది తీసేసే అంటాం కదా. మన బాడీ గురించి అవేర్నెస్ రావట్లేదు ఇంకా, ఎందుకంటే ఆ సీరియస్నెస్ ఇంకా తెలియట్లేదు. మనం ఎంత తెలియకుండా చాలా జంక్ తినేస్తున్నాం రోజు. అవును అని చెప్పి ఇలా మైండ్ఫుల్ గా ఉండడం వల్ల ఎన్ని రోజులు ఇలా మైండ్ఫుల్ గా చేస్తే మీకు యాక్చువల్లీ కొన్ని బెనిఫిట్స్ తెలుస్తాయి ఈజీగా. స్వప్న గారు యూ వోంట్ బిలీవ్, బాడీ రెస్పాన్స్ అంటే ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఒక 2 months క్లోజ్ అవ్వగానే ఎవ్రీథింగ్ స్టార్టెడ్ బికమింగ్ ప్యూర్ క్లీన్ బాడీ. అంతే, దానికి ఛాన్స్ ఇస్తే ఇట్ ఈస్ వెయిటింగ్ టు బికమ్ ద బెస్ట్ వర్జన్. దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, లేకపోతే ఇట్స్ లైక్ బాడీ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. మీ వెల్ బీయింగ్ కోసం ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఫుడ్, రైట్ థింగ్స్, సో ఇట్ కెన్ యునో గివ్ యూ ద బెస్ట్. అంతే కదా. సో ఇట్స్ లైక్ థ్రైవింగ్. మనకి దానికి కొంచెం ఛాన్స్ ఇస్తే ఎఫెక్ట్స్ యూ డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ 1 month 2 months. ఇమ్మీడియట్ గా స్కిన్ పైన యూ కెన్ ఫీల్ ద స్కిన్ ఇస్ డిఫరెంట్, హెయిర్ ఇస్ డిఫరెంట్, నిద్ర క్వాలిటీ ఇస్ డిఫరెంట్, యూనో కామ్నెస్, ఎన్నో మార్పులు. కానీ కొంచెం యూ హావ్ టు స్టార్ట్ అబ్జర్వింగ్.